కర్ణుని కథ. ఒకప్పుడు భరతఖండంలో కురుకుల రాజ్యానికి చెందిన కుంతి అనే రాజకుమారి ఉండేది. చిన్నప్పుడే అతి పవిత్రమైన కుంతీదేవి తన భక్తితో సూర్య భగవానుని కృపతో ఒక శక్తివంతమైన వర్ణభూమి పొందింది. ఆ క్షణంలోనే కుంతికి సూర్య భగవానుని ఆశీస్సులతో ఒక పుత్రుడు జన్మించాడు. కాని ఈ పసికందు జన్మించడం వెనుక ఉన్న గాఢ సత్యాన్ని సమాజం అంగీకరించదు అని భయపడి కుంతి తన హృదయం నొప్పిని అదుపు చేసుకుంటూ ఆ పాపాన్ని ఒక చిన్న పడవలో పెట్టి గంగ నదిలో వదిలిపెట్టింది. ఆ పాపాన్ని గంగ నదిలో ప్రవహిస్తుండగా అధిరథుడు అనే రథసారథి తన భార్య రాధతో కలిసి కనుగొని ఆ పాపాన్ని తమ బిడ్డగా పెంచుకున్నారు. అధిరథుడి పేరు మీద ఆ పాపానికి కర్ణుడు అనే పేరు పెట్టారు. కర్ణుడు పెరుగుతున్న క్రమంలో అతనిలోని శక్తి, ధైర్యం, తెలివి భిన్నంగా కనిపించాయి. కాని సూతపుత్రుడిగా పరిగణించబడిన కర్ణుడు సమాజంలో సరైన గుర్తింపు పొందలేకపోయాడు. కర్ణుడు విద్యాభ్యాసం కోసం పరశురాముని ఆశ్రమానికి వెళ్లి శాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. పరశురాముడు తన అనుయాయికి తెలియకనే క్షత్రియుడికి శిక్షణ ఇచ్చిన కారణంగా చివరకు కర్ణుడిని శపించారు. కాని కర్ణుడు శాస్త్ర విద్యలో నైపుణ్యం సంపాదించాడు. ఒకసారి కురుక్షేత్రంలోని ఒక సభలో కర్ణుడు తన ప్రతిభను చూపించడానికి వచ్చినప్పుడు పాండవులు అతని జాతిని చూసి తగిన గౌరవం ఇవ్వలేదు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుని ప్రతిభను గుర్తించి అతనికి అంగరాజు అనే బిరుదును ఇచ్చాడు. కర్ణుడు దుర్యోధనుడితో అత్యంత సన్నిహితుడిగా మారి అతని మిత్రుని సపరివారంగా కౌరవుల పక్షాన నిలిచాడు. అతని ధైర్యం, ప్రతిభతో అనేక మంది యోధులను గెలిచాడు. కాని అతని మనసు పాండవుల పట్ల అసూయతో నిండింది. ముఖ్యంగా అర్జునుడితో కఠిన శత్రుత్వం ఉండేది. ఒకసారి కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథం చక్రం భూమిలో దిగిపోయింది. ఆ సమయంలో కృష్ణుడు అర్జునునికి ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని కర్ణుడిని చంపమని సూచించాడు. ఆపదలో ఉన్న కర్ణుడు తన శత్రువులకు కూడా ధర్మపాటుగా వ్యవహరించాలని కోరుకున్నాడు. కాని ధర్మయుద్ధంలో కృష్ణుని చతురతను తట్టుకోలేక కర్ణుడు అర్జునుని చేతిలో మరణించాడు. కర్ణుడి జీవితం ధర్మం, ధైర్యం మరియు త్యాగం పరంగా మహాభారతంలో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అతని కథ మనకు నైతికత, ధర్మం మరియు కర్తవ్యాలను స్మరింపజేస్తుంది.